జ్యోతిరావు పులే ఆశయాల దిశగా బీసీలు తమ హక్కుల కోసం నినదించే సమయం ఆసన్నమైనట్టుగా గుర్తించి బీసీలందరినీ ఐక్యం చేసే దిశగా యునైటెడ్ పూలే ఫ్రంట్ స్థాపించినట్టుగా కన్వీనర్ గట్టు రామచంద్రరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా తెలంగాణ మాజీ అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన్ చారి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన్ చారి మాట్లాడుతూ ఇప్పటి వరకు బీసీలు వారికి వీరికి అని అనకుండా మాకు అని అన్ని తమ హక్కులు సాధించుకునే దిశగా యునైటెడ్ పూలే ఫ్రంట్ ని వేదికగా చేసుకుని పోరాడాలని, బీసీలకు అన్ని పార్టీలు 42% రాజ్యాధికార రిజర్వేషన్లు కల్పించే విధంగా వారి మీద ఒత్తిడి తీసుకురానున్నట్టు, తద్వారా బీసీల చట్టసభల్లో తమ సత్తా నిరూపించుకునే దిశగా అడుగులు వేయాలని తెలిపారు. బీసీ సంఘాల ఐక్యవేదిక ఫార్మేషన్ అయ్యేవారు బీసీల యొక్క పోరాటం అవసరమైన ప్రస్తుత పరిస్థితులలో సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ బీసీలు ఎంత వెనుకబడి ఉన్నారనే విషయం అందరికీ ఎదుగుతుంది. దీనికి కాలానుగుణంగా బీసీలలో చైతన్యం పెరుగుతూ ఉంది. ఎంత చైతన్యం పెరుగుతూ ఉందంటే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్ పెరగాలని మధ్యప్రదేశ్లో, అదేవిధంగా బొంబాయి కార్పొరేషన్ ఎన్నికల కింద సంఘాల ఐక్య ఎన్నికలు సుప్రీంకోర్టు దాకా పోయి రిజర్వేషన్ పెంచే వరకు ఎన్నికలు జరగకూడదని స్టే తీసుకొచ్చిన విషయం కూడా మీ అందరూ తెలుసు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఈ బీసీల అవేర్నెస్లో అది సామాజిక అవేర్నెస్, ఆర్థిక అవేర్నెస్, రాజకీయం కూడా అవేర్నెస్ పెరుగుతాం. ఈ దశలో ఒక విచిత్రమైన పరిస్థితి మన తెలంగాణలో ఏర్పడ్డది. తెలంగాణలో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా వచ్చిన రేవంత్ రెడ్డి మాటలు బీసీల మనోభావాన్ని పూర్తిగా దెబ్బతీసేగా ఉంది. బలహీన వర్గాలని బలవంతంగా నేల తొక్కుతున్నట్టుగా కనపడతా ఉంది. ఆయన చాలా మీటింగ్లో ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా మాట్లాడింది గ్రామం నుంచి పైదాకా పాలక సామాజిక వర్గమైన మా సామాజిక వర్గం అంటే ఆయన సామాజిక వర్గం తప్ప పరిపాలన ఎవరికి సాక్ష్యం కాదని, గ్రామంలో కానీ పైన కానీ ప్రతి పార్టీ నాయకత్వం కానీ ప్రతి గ్రామ నాయకత్వం కానీ ప్రతి చోట కూడా ఆయన సామాజిక వర్గమే ఉండాలని నిస్సిగ్గుగా ఆయన ప్రకటించడం జరిగింది. స్వయంగా ఆయన పార్టీ నాయకులే ఆయనకు లేఖ రాసిన విషయంలో మీరు చూసారు. బీసీ నాయకులు అంత ఘోరంగా బలహీన వర్గాన్ని అణచివేసే, రాజకీయంగా అణచివేసే ముఖ్యమంత్రిని మొదటిసారి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలు ఏవైతే చిన్న సన్నత రైతులుగా ఉంటారో, బీసీలు ప్రధానంగా చిన్న చిన్న వృత్తులలో ఉంటారో, వీరందరినీ కూడా ఆర్థిక పరిపుష్టి రాకుండా వాళ్ళ జీవన ఉపాధి మీదనే కాలు పెట్టి తొక్కుతున్న విషయాన్ని కూడా మనం చూసాం. ఉదాహరణకు సన్న చిన్నగా రైతులుగా ఉన్న వాళ్ళకు రైతు బంధు కాకుండా 2 ఎకరాల లోపు వాళ్ళకు మాత్రమే వేసి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు వేయని పరిస్థితి మనకు కనబడాలి. తెలంగాణలో బెట్టపైకి అయితే 10 నుంచి 15 ఎకరాల వరకు కూడా మధ్యప్రదేశ్ అయితే జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ఆవిర్భావం సందర్భంగా ఈ ఫ్రంట్కు గౌరవనీయులు గట్టు రామచంద్రరావు గారిని ఆవిర్భావం సందర్భంగా బాధ్యులందరికీ
కన్వీనర్గా గట్టు రామచంద్రరావు గారిని నియమించడం జరిగిందనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మహానుభావుడు జ్యోతిబా పూలే నిజంగా 100 సంవత్సరాల కాలం కంటే ముందే గొప్ప సంస్కరణవాది, ఆరాడున్నటువంటి సమాజమే కాదు, ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో కూడా అనేక సామాజిక రుగ్మతలు అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలో కొనసాగుతున్నటువంటి పరంపరను మనం చూస్తూ ఉన్నాం. మరి వారు జీవించినటువంటి కాలంలో సమాజం ఏ రకంగా ఉంది అనేటువంటి విషయాలు ఒకసారి మనం ఊహించుకోగలిగితే ముందు తలదిస్తుంది. అటువంటి అసమానతలు, అటువంటి దుర్మార్గాలు కొనసాగుతున్నటువంటి దుస్థితి నుండి నా సమాజాన్ని, నా జాతుల్ని ఉద్ధరించాలి, వీళ్ళు రేపటి తరాల వాళ్ళు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి ఆలోచనతో గొప్ప సంస్కరణ ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తున్నటువంటి దేశాలకు ప్రధానమైంది మేధస్సు. మరి జ్ఞానమే సకల సమస్యలకు పరిష్కారం అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆలోచించి ఆ జ్ఞానం అన్ని వర్గాల వరకు అందించబడాలి. కొందరు అటువంటి అవకాశాలు లేకుండా చేసి ఈ వర్గాలను, ఈ జాతులను శాశ్వతంగా తమ గుప్పిట్లో ఉంచుకునేటువంటి ప్రమాదం కుట్రలు పొంచి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి దుర్మార్గాన్ని చీల్చి చెండాలని అంటే విద్య అవసరం అనేటువంటి విషయాన్ని గ్రహించి విద్య కోసం, ఆనాడున్నటువంటి సమాజంలో పరివర్తన కోసం తాను, అమ్మగారైనటువంటి సావిత్రి పూలే గారు అనేక రకాలైనటువంటి అవమానాలు, అనేక రకాలైనటువంటి అవహేళనని తట్టుకొని భరించి అధిగమించి గొప్ప వెలుగు దీపాన్ని వెలిగించినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాము. అయితే ఈరోజు ఈ ఫ్రంట్ మొదటి డిమాండ్గా శాసనసభ ప్రాంగణంలో పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలనేటువంటి మాట చెప్తా ఉంది. ఈ డిమాండ్ నిజంగా ఈ డిమాండ్ కాదు, ఈ విషయం ఎవరు ప్రభుత్వం దృష్టికి తెచ్చిన తక్షణమే దాన్ని గౌరవప్రదంగా అంగీకరించి ఆమోదించి ఆచరించాల్సినటువంటి బాధ్యత భారత వర్గానికి ఉంది. ఎవరు జ్యోతిబా పూలే గొప్ప సంఘ సంస్కర్త వారికి కానీ, సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ నిత్యం ఆరాధ్యుడైనటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. మరి అటువంటి మహానుభావుని విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్ట చేయడం అంటే మనలో ఉన్నటువంటి సంస్కారాన్ని చాటుకోవడమే. దానికోసం ఉద్యోగించాలన్నా, దానికోసం ఒత్తిడి చేయాలన్నా, ఇంగితం ఉన్నటువంటి వాళ్ళు సమాజం నుంచి మంచి డిమాండ్ ఏదైనా వస్తే, మంచి సూచన ఏదైనా వస్తే దాన్ని శిరసా వహించాలి, ఆచరించాలి. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితులలో ఆ ప్రాంగణంలో, శాసనసభ ప్రాంగణం అంటే ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ప్రాంగణం, ఒక రకంగా ఆరాధించబడేటువంటి ప్రాంగణం. అటువంటి ప్రాంగణంలో ఇటువంటి మహానుభావులు విగ్రహావిష్కరణ జరిగితే ఆ ప్రాంగణం యొక్క పవిత్రత, ఆ ప్రాంగణం యొక్క ప్రాధాన్యత మరింత